తుకారాం మహారాజ్ గారు దేవుని దగ్గర ఏమని అడుగుతా ఉన్నారు? దానం అడుగుతా ఉన్నారు. విడాలో అయితే మన ఇక్కడ నారాయణఖేడ్ తాలూకాలో బాణాపూర్ గ్రామంలో గత 22 సంవత్సరాల నుంచి అఖండ హరినామ సప్తాహ కార్యక్రమం చాలా మంచిగా జరుగుతుంది, చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. భగవాన్ పండరీషి పరమాత్మ మరియు జ్ఞానేశ్వర్ మహారాజ్ గారు, జగద్గురు తుకారాం మహారాజ్ గారు, సద్గురు రవిదాస్ బాబా, గురు రామదాస్ బాబా గారు యొక్క కృపాశీర్వాదంతో మన బాణాపూర్ సద్భక్తులు మీ యొక్క సహకార్యంతో ఇది ఒకటి మంచిగా కార్యక్రమం నడుస్తుంది. విడాలా అయితే ఈరోజు గాత పూజ జాగర రోజు. ఈరోజు దేవుని దగ్గర ఏమని అడగాలి అంటున్నారు. దేవుని దగ్గర ఎందుకు అడగాలి, ఎవరు అడగాలి, ఏం అడగాలి, కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుని దగ్గర అడిగితే మాకు సుఖం ఉంటుంది, మంచిగా ఉంటుంది. మన హితం గురించి దేవునికి అడగాలి. వేరే ఎవరి గురించి ఎవరి దగ్గర అడగకూడదు. అయితే ఏం అడగాలి, ఏం అడిగితే మాకు సుఖం దొరుకుతుంది, ఏ వస్తువు మంచిగా ఉంది అది దేవుని దగ్గర అడగాలి. ఎవరి దేవుడానికి దేవుని దగ్గర అడగాలి. మరి ఏమో దానం అడగాలి, ఎవరి దగ్గర అడగాలి, ఇది ఒకటి కొద్దిగా విషయం ఉంది. అయితే ఎవరు ఉదారం ఉన్నారు వాళ్ళ దగ్గర అడగాలి. ఉదారు ఎవరు కనాలి? మీకు 1000 రూపాయలు అడిగిన తర్వాత ఆయన అంటారే 1000 రూపాయలు ఏం అడుగుతాను, 5,000 తీసుకో. 1000 రూపాయలు అడిగిన తర్వాత 5,000 తీసుకో. ఎవరు ఎట్లా అంటారు వాళ్ళకి ఏమనాలి, ఉదాహరణనే. లేకుంటే కొంతమంది ఉంటారు, మీ ఊర్లో లేరు, అక్కడ మన ఏరియాలో ఉంటారు వాళ్ళు. లేకుంటే మీరు అంటారా మా ఏరియాలో అట్లా లేరు, మన ఏరియాలో పటేలా మన గ్రామంలో కార్యక్రమం నడుస్తుంది అట్లానా, సరే మీరు ఎందుకు వచ్చారు మరి ఇక్కడ మా ఇంట్లో? చందా గురించి వచ్చిన అట్లానా, సరే చందా ఏమైనా రాస్తారు, మీరు ఏమైనా రాయాలి, సరే. మన సద్భక్తులు గ్రామస్తులు ఉంటారు, కమిటీ వాళ్ళు మనసులు ఏముంటుంది, పటేలు ఏమో 10,000 రాస్తారు, ఏమని వాళ్ళ మనసులు ఉంటారు. ఎన్ని రూపాయలు రాయాలి పటేల్ ఏమంటున్నారు తెలుసా? 100 రూపాయలు రాయి అక్కడ అంటారు పటేల్, పెద్ద మనిషి. ఫస్ట్ చెప్పి నేను మన ఏరియాలో అక్కడ వెళ్ళి మీరు అక్కడ మన మహారాష్ట్రలో అక్కడ ఉంటారు మంది. అయితే ఏమంటారు వాళ్ళు, 100 రూపాయలు రాయి అట్లా అంటారు. అరే పెద్ద పటేలు ఉన్నాను, మీకు ఏమనాలి, 10,000 రాయాలి, లే 100 రూపాయలు రాయి పటేల్. దానికి ఉదాహరణ అనకూడదు. ఏమో పరమార్థంలో ఇక్కడ దేవుని దగ్గర మనిషి ఉదాహరణ ఉండాలి. మీరు దేవుని దగ్గర ఎంత అడుగుతారో దానికి ఎక్కువ మీకు దొరుకుతుంది. ఇట్లా ఉన్నది. అందుకే మనిషి ఉదాహరణ ఉండాలి, కం చూసి ఉండకూడదు. పరమాత్మ ఉదాహరణుడు, సంతులు ఉదాహరణుడు. కొంతమంది కం చూసి ఉంటారు. ఎట్లా అంటే నేను ఎప్పుడు కూడా చెప్తా, ఏమైందంటే ఒకసారి ఒక మనిషి ఉండే అంట, ఎప్పుడు కూడా నేను చెప్తా. ఒక మనిషి ఉండే, చాలా కంజూస్ మనిషి ఉండే. కంజూస్ అంటే అర్థమైతే కదా మీకు, చాలా కంజూస్ మనిషి ఉండే. ఏం చేసి ఉండే, ఎప్పుడు పండలపురంలో పోయినంటే ఆయన ఏమంటాడు, పండలపురంలో పోతే ఎవడు దానం ఇవ్వాలి, ఎవడు దానం అడిగితే ఏం చేయాలి, ఆయన పండలపురంలో వస్తావా, లేదు పర్లేదు నాకు పని ఉండేది అనాలంట. సావుకారు మనిషి ఉండే. అయితే ఒకసారి ఏమైంది, భార్య ఆయనకు తిట్టుండండి. భార్య ఏమనంటే, ఏం నీ జన్మం ఉంది స్వామి, అందరు పండలపురం వారిలో పోతారు, దేవుని దర్శనం తీసుకుంటారు, మీరు కూడా పోవాలి కదా, మానవ జన్మనికి వచ్చిన తర్వాత తుకారాం మహారాజ్ అంటున్నారు కదా, ఏమో జన్మాసి యోని పహరే పండరి ఏమంటారు. ఒకసారి జన్మ వచ్చిన తర్వాత ఏమో దినాచ సొయరా పాండురంగ అంటే జన్మానికి వచ్చిన తర్వాత ఒకసారి పండలపురంకు పో. ఎందుకంటే అక్కడ
మీ జన్మకి వచ్చింది సార్థకమైపోతుంది. తుకామనే జన్మ అలే చేసాక ఇట్లా సాధు సంతులు అంటారు కదా. ఒక్కసారి పండరపురంకు పోవాలి సాధు సంతులు అంటారు. అందుకే పండరపురంలో పో స్వామి అని భార్య చెప్పి, నేను భార్యకైనా ఏమన్నాడు, అరే నేను పండరపురంకు పోతే ఎవరైనా దానం అడిగితే ఎట్లా చేయాలి అట్లా అన్నాడంట. ఎట్లా చేయాలన్న తర్వాత భార్య అయినంట పండరపురంలో దానం ఎక్కడ అడుగుతారో మీకు అందరికీ తెలుసు కదా. మీరు పండరపురం పోతారు, ఎక్కడ అడుగుతారు దానం? మీకు చంద్రమగల పోయిన తర్వాత అక్కడ దానం అడుగుతారు వాళ్ళందరూ. మంచి అప్పుడు ఆ మనిషి ఏమని అంట, చనిపోయింది కదా, చనిపోయిన తర్వాత మీద ఎట్లా పటేల్ చనిపోయినరు ఇట్లా అంటారా? మీతో దుఃఖం అయిపోతుంది కదా. భార్య కన్నా ఉంటే దుఃఖం అయిపోవాలి. నువ్వు ఏడుస్తావా? నాకుంటే చెప్తున్నాను అన్న తర్వాత ఆయన ఏడవతానికి సురు చేసిండు. అప్ప పటేల్ మంచిగా ఉండే, ఎవరికి ఒక్క రూపాయి కూడా దానం ఇవ్వలేదు, ఏం చేయలేదు పటేల్ మరి మంచిగా ఉండే అని ఏడవతానికి సురు చేసిన తర్వాత మొత్తం ఊరు వచ్చింది. ఊరు వచ్చిన తర్వాత పటేల్ నిన్ననే పండరపురంకు వచ్చిందా అంట, మంచిగా ఉండే మనిషి అట్లా ఇట్లా మొత్తం చర్చ నడుస్తుంది. చర్చ నడిచిన తర్వాత మీరు ఏం చేస్తారు? మీకు అందరికీ తెలుసు, మనిషి చనిపోయిన తర్వాత మొత్తం ఊరు వాళ్ళు వస్తారు, చుట్టాలు వస్తారు. చుట్టాలు వచ్చిన తర్వాత నలుగురు తీసుకొని ఇక్కడ ఏం అంటే శంశాన భూమి ఇక్కడ తీసుకుపోతారు. బొందలగడ్డ అక్కడ తీసుకుపోతారు. తీసుకొని నడుస్తున్నారు అందరు. ఆ మనిషి ఎంబడినే ఉన్నాడు. పటేల్ ఒక్క రూపాయి దానమే పటేల్ ఇంకా పానం పోలేదు. ఎట్లా చేయమప్ప ఏం చేస్తారు? అక్కడ శంశాన భూమిలో పోయిన తర్వాత మీకు అందరికీ తెలుసు, ఇక కట్టెలు బిట్టెలు జమ చేసి కట్టెల మీద ఆయన లేచిండు. ఇప్పుడు మంట పెడతారు. అప్పుడు ఏమంటున్నారు? పటేలా చూడు, ఒక్క రూపాయలు ఇస్తావా కాలిపోతావు, వైకుంఠముకు పోతావు అంటున్నారు. ఒక్క రూపాయి ఇవ్వలేదంటే చూడు ఇప్పుడు కాలం పెడతారు నీకు అనేదండి. అగ్గిపేట కూడా ఉంది, పోతావు వైకుంఠం. ఎట్లా చూస్తూ చూడన్న తర్వాత పటేల్ ఏమన్నాడో తెలుసా? నేను చచ్చిపోతా అయితే ఒక్క రూపాయలు ఇవ్వనంట. విడాలా విడాలా ఇట్లా ఉండకూడదు. మనిషి ఉదారి ఉండాలి. ఈ మన లైఫ్లో జీవనంలో మనిషి ఉదారి ఉండాలి. మరి జీవనంలో ఎవరు ఉదారం ఉన్నారు అంటే, ఉదాహరణ అంటే భగవాన్ పరమాత్మ దేవుడు ఉన్నారు. దాని తర్వాత సెకండ్ల సాధు సంతులు ఉన్నారు. తుజా ఇస్సా కొడి ఉదారాచి రాసి అప్పులేచేదేసి పదదాస దేవుడు ఉదారు ఉన్నాడు. దాని తర్వాత సంత ఉదార భరణి అనంత భండార్. మీకు ఏమని అవసరం ఉన్నది, ఏమైనా దానం అడగాలి అంటే ఎవరి దగ్గర అడగాలి అంటే దేవుని దగ్గర అడగాలి, సాధు సంతుల దగ్గర అడగాలి. వాళ్ళ దగ్గర అడిగిన తర్వాత మీకు మంచిగా దానం దొరుకుతుంది. అదే తుకారాం మహారాజ్ గారు భక్తి చేస్తుండే, భక్తి చేసిన తర్వాత తుకారాం మహారాజ్ గారు అడుగుతున్నారు. ఎట్లా అడుగుతున్నారు అంటే 3 రకాలు ఉన్నాయి దానం. 3 రకాలు. ఒకటి మంచిగా బాగా నుండి సాత్విక్, రాజసు, తామస్. 3 రకాలు. సాత్విక్, రాజస్ మరి తామ్. సాత్విక్ అంటే మంచిగా దానం, ఏమో దేవుని దగ్గర మంచిగా ఏమని అడగాలి దానికి సాత్విక దానం అంటారు. సాత్విక అంటే దేవునికి ఏమనాలి, ఏ విధంగా తుకారాం మహారాజ్ గారు అభంగ లోపల అడుగుతారో అదే విధంగా దేవునికి అనాలి, దేవుడా నాకు ఏ విధంగా దానం ఇవ్వు, ఆ దానంలోంచి నేను మరణాన్ని భక్తి చేస్తా, మరణ ప్రేమ నీ మీద ఎక్కువ అయిపోతుంది. మరి ఎప్పుడు కూడా నేను నీ యొక్క నామస్తం నేను చేయాలి, అంత దానం ఇవ్వు దేవుడా అని అడిగితే దానికి ఏమనాలి, సాత్విక దానం అనాలి. అదేవిధంగా రాజస్ దానం. రాజదానం అంటే కొంతమంది అంటారు, దేవుడా చూడు మాకు 1,00,000 రూపాయలు దొరకాలి, మా ఇంటి పక్క ఒక మనిషి ఉన్నాడు, ఆయనకేం కూడా వద్దు దేవుడా, ఆయన బిచ్చగారు ఉన్నాడు, ఆయన అట్లానే ఉన్నాడు, ఉండని నాకు 1,00,000 రూపాయలు ఇప్పుడు దొరకని అట్లా అంటారు కొంత. రాజస్ అనాలి. మరి కొంతమంది ఏమంటారు, దేవ అంటే దానం అడుగుతారు, దేవుడా చూడు ఏమంటే నేను ఇప్పుడు తపం చేస్తున్నా, ఆ మనిషి చనిపోని దేవుని దగ్గర ఇట్లా అడుగుతా, దానికి ఏమనాలి, తామస్ దానం, సీట్లాడు అట్లా దానం అడగకూడదు. ఎట్లా మంచిగా దానం అడగాలి. ఇప్పుడు ఒకసారి ఏమైందంట మీకు చెప్తా. ఒక మనిషి దేవుని తపస్సర చేస్తున్నాడు, దేవునికి ప్రసన్నం అవ్వాలని నామస్తున్నాడు, దేవుని తపం చేస్తున్నాడు. అప్పుడు ఏమైంది, తపం చేయడానికి శురు చేసిన తర్వాత ఆయన తమ్ముడు ఉండేట. తమ్ముడిని భార్య చూసి ఏమని అంట భర్త పైన, చూడండి
మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు, తపం చేస్తున్నాడు. ఆయన నువ్వు కూడా చేయి కదా తపం చేసిన తర్వాత దేవుని ప్రసన్న అయిన తర్వాత ఏమన్నా ఇస్తాడు. మరి నువ్వు కూడా తపం చేయని తర్వాత తమ్ముడు కూడా తపం చేస్తున్నాడు. ఇక్కడ అన్న ఉన్నాడు, ఇక్కడ తమ్ముడు ఉన్నాడు. ఇద్దరు కొన్ని రోజులు తపం చేసిన తర్వాత దేవుడు ప్రసన్నం అయిన తర్వాత ఇద్దరు కూడా అడిగారు. అన్నయ్య దగ్గర పోయి దేవుడు పరమాత్మ అంట, చూడప్ప ఏం కావాలి అడుగు అన్న తర్వాత దేవుడా నేనేం అడగాలి, ఆయన నా తమ్ముడు కూడా, తమ్మునికి మీరు అడగండి ఆయనకి ఏం కావాలి, ఏం అవసరం లేదు. తమ్ముని దగ్గర పోయిన తర్వాత తమ్ముడు ఏమంటున్నారు, అన్నకు అడుగు, అన్న దగ్గర పో. అన్న ఏమంటున్నాడు, తమ్ముని దగ్గర పో. ఇవి తమ్ముని దగ్గర పోవాలి. దేవుడు ఏమన్నాడంటారు, అప్ప టైం అవుతుందిరా, ఎవరైనా అడగండి కదా, అట్లా చేస్తున్నారు మీరు, టైంపాస్ చేస్తున్నారా, అడగండి ఎవరు, నేను పోవాలా మరా అట్లా అన్న తల్లి లేదు దేవుడు అంట. నేనే అడగతా. పెద్ద ఆయన ఏం చేసిండు, ఆయన నెత్తి చాలా సూపర్ ఉండే అంట. ఏం చేసిండు నెత్తిలా, నేను ఏం అడుగుతా కదా దానికి డబల్ నా తమ్ముడు అడుగుతాడండి. ఏమో డబల్ దేవునికి, దేవుడా నాకు 1 కోట్ల రూపాయలు కావాలి అన్న తర్వాత ఆయన డబల్ అడుగుతాం. మరి ఏమి దేవుడా నాకు ఒక బంగ్లా ఉండాలి అనేది మంచిగా, నాకు 1 కోటి రూపాయలు కారు కావాలి నాకు ఇట్లా అడిగిన తర్వాత ఆయన ఏమని చేసి డబల్ అడుగుతారని ఏం చేసినంట, మంచిగా బాగా ఆలోచన చేసి ఏమన్నాడు, దేవుడా చూడు నేను ఏం అడుగుతా అది ఇస్తావా అని దేవునికి అన్నాడు. అవు నేను ఇస్తా, పక్కా ఇస్తా అప్ప అన్నాడు. అప్పుడు ఏం చేసినట్టు ఆయన, దేవుడా చూడు నాకు ఇదే దానం ఇవ్వు, ఏం దానం కావాలి నీకు అడుగు అన్న తర్వాత, 1 కళ్ళు నాకు పోని, నాది ఏమన్నానంట, 1 కళ్ళు పోని, 1 చెవి ఉంది కదా అది పోని, 1 చేయి పోని, 1 కాలు పోని, అట్లా అన్న తర్వాత దేవుడు సరే అంట. ప్రసన్నం ఉన్న 1 కళ్ళు పోయింది, చెవులు పోయింది, చేయి పోయింది, కాలు పోయింది. దాని తర్వాత అక్కడ పోయిన తర్వాత తమ్ముడు అంట. తమ్ముడు ఆయన బూడ మనిషి ఉన్నాయంట. ఏం చేసిండు ఆయన కూడా, అన్న చేసిండు కదా, అన్న దగ్గర మస్తు సంపత్తి ఉన్నది, అందుకే అన్న ఏం అడిగి నేను కూడా డబ్బులు అడుగుతాను, దేవుడా నీకేం కావాలప్ప అన్న తర్వాత ఆయన ఇట్లానే అంట, దేవుడా చూడు నా అన్నయ్యకి ఎంత ఇచ్చినావు కదా, నా దాదాకి ఎంత ఇచ్చినావు దానికి డబల్ ఇవ్వన్నాడట. డబల్ ఇవ్వన్న తర్వాత దేవుడు ఏమి 1 కళ్ళు లేకుండా, ఆయనకు 2 కూడా కళ్ళు వాయి డబల్, ఆయన ఒకటి ఏమి 1 కళ్ళు పోయి అన్న తర్వాత డబల్ ఇవ్వన్న తర్వాత 2 కూడా కళ్ళు పోయి, చెవులు ఆయన కూడా పోయింది, 2 చేతులు పోయింది, 2 కాళ్ళు పోయిన తర్వాత అప్పుడు వచ్చి అక్కడ అన్నయ్య దాదా ఆయన తమ్ముడు ఎట్లా అవుతుండ్రా బిడ్డ డబుల్ అడుగుతావా, అడుగు ఇప్పుడు అన్న దగ్గర డబుల్ వస్తుంది, డబుల్ అడుగుతావు అడుగు అంటున్నాడు అంట. ఈమె దేవుని దగ్గర దానం అడిగి ఏం లాభం దానికి ఏమనాలి, అది తామస్ దానం అనాలి, దానం. జగద్గురు తుకారాం మహారాజ్ గారు దేవుని దగ్గర అడుగుతున్నారు. ఆ దానంకి ఏ దానం అనాలి, సాత్విక దానం. అది అడుగుతున్నారు తుకారాం మహారాజ్ గారు. అది ఫస్ట్ మొదటే మొత్తం అయిన తర్వాత ప్రతిరోజు మంది దేవుని దగ్గర అడుగుతారు, దేవుడా చూడు నీ దగ్గర ఇది దానం అడుగుతున్నా. ప్రతి ఒక్క ఆయనగా మన వర్గ సంప్రదాయ లోపల పద్ధతి ఉంది. అయిన తర్వాత ఏమి అనాలి, హెచ్చిదాన దిగా దేవా తుజా మిసరణవా ఇట్లా అనాలి. అందరు ఆరతి అయిన తర్వాత అంటారు, ఇక హెచ్చిదాన దిగా దేవా దేవుని దగ్గర అంటారు, దేవుడా ఇదే దానమేం ఇదే దానమేం. ప్రతిరోజు మంది దేవుని దగ్గర అడుగుతారు.
అది ఏమవుతుంది మీకు ఒక కొద్దిగా చెప్పాలి అంటే ప్రతిరోజు మాకు ఒక నిమిషం అయిన తర్వాత ఒక నిమిషం లోపల నెత్తి లోపల ఉంటుంది అభంగం. యచిదాన దేవ దేవ తుజా విశ్రమం, ఇది మొత్తం అభంగం అంటారు. ఒక నిమిషం లోపల అంటారు. అది అభంగం అయిన తర్వాత మర్చిపోతాడు మళ్ళీ. ఆ అభంగంలో తుకారాం మహారాజ్ ఎందుకు ఏమి అడిగారు దాని గురించి ఆలోచన ఉండాలి కదా. ఒక్క నిమిషం అయిన తర్వాత మర్చిపోతారు మంది. ఇప్పుడు మాత ఎట్లా ఉన్నది, ఈ సంవత్సరాలు అయిపోతుంది, ఈ సంవత్సరాలు అయిన తర్వాత జాగ్రత్త రోజు అయినాక మర్చిపోతాం మనం 3 సంవత్సరాల. అప్పుడు యాదేస్తారు. జగద్గురు తుకారాం మహారాజ్ అడుగుతూ ఉన్నారు కదా, ఇట్లా అడుగుతున్నారు. 3 సంవత్సరాలు ఏమన్నా నెత్తిలో ఉంటుందా? లేదు, ఉండాలి, నెత్తిలో ఉండాలి. తుకారాం మహారాజ్ గారు అంటున్నారు కదా, మేము ప్రతిరోజు అంటున్నాం కదా, నెత్తిలో ఉండాలి. ఏం అడుగుతున్నారు మహారాజు గారు? యచిదానందిగా దేవ తుజా విశ్రమ, దేవుడా నాకు ఇదే దానమియు. ఈ దానమియు అనలేదు మహారాజు గారు, ఇదే. దానికి మరాఠీలో చకార్ అంటారు. హేచి అంటే చకార్, చక్కర్ అంటారు దానికి. చక్కర్ అంటే మరి ఈ దానికి ఏడేసి వేరేది మయం, ఏ దానది కూడా నాకు అవసరం దేవుడా, ఇదే దానమియు. హేచి దానందిగా దేవ తుజా విసరణ, ఓ దేవుడా నాకు ఇదే దానమియు, ఇదే దానమియు అని తుకారాం మహారాజ్ గారు అడుగుతూ ఉన్నారు దేవునికి. ఏ దానం ఏ విధంగా అడగాలి? తుకారాం మహారాజ్ గారి లైఫ్లో ఏం తుకారాం మహారాజు ఏమంటున్నారు? త్రిభువని ఆమె వైభవాచే ధని, 3 లోకంలో ఎంత ఎవరు పెద్దగా ఉన్నారో అంత వాళ్ళకింత పెద్ద మేమున్నాం. ఆమె వైభవం వచ్చేదని అంటే మన దగ్గర మొత్తం ఉన్న దేవుడా అంటున్నారు తుకారాం మహారాజ్. మీ దగ్గర ఏమని అడగాలి? దాని అవసరం మన దగ్గర లేదు, మాకు అవసరం లేదు. ఏమంటున్నారు తుకారాం మహారాజ్ గారు? దేవుడా చూడు, కాయి మాగని యామాను చేత వడిలాంచరిత జానంత, నీ దగ్గర దేవుడా ఏమని అడగాలి అంటే మాకేం అవసరం లేదే. ఎందుకు అవసరం లేదంటే మన తండ్రి అదేవిధంగా మన తాత ముత్తాత ఈ ఊరు కూడా నీ దగ్గర అడగలేరు. అందుకే మాకు కూడా ఏం అవసరం, వాళ్ళు పెద్దవాళ్ళు ఎట్లా వచ్చారు కదా, ఏ విధంగా వచ్చారు, పద్ధతి ఎట్లా ఉన్నది, ఆ పద్ధతి ప్రకారంగా నేను కూడా నీ దగ్గర ఏమని అడగాలి. అసలుంటలి పరిస్థితి నాది లేదు. మంచిగా ఉన్నది కూడా నీ యొక్క ఆశీర్వాదంతో మా లైఫ్లో మంచిగా ఉన్నది అని తుకారాం మహారాజు అంటున్నారు. అయితే దేవుడు ఏమన్నాడు? తుకారాం మహారాజా చూడు, మీ మా మీద ఉపకారం అయిపోయింది. ఏమో ఉపకారం, అది ఎట్లా? మనం అందరం పండరపురం పోతారు కదా, మీరు పండరపురం పోయిన తర్వాత మంది మలాస దేవుని దగ్గర అడుగుతారు, దేవుడా చూడు మా బిడ్డ మంచిగా ఉంది, బిడ్డకు ఒకటి మంచిగా అల్లుడు దొరకాలి. కొంతమంది ఇట్లా అంటారు. అది కొంతమంది చూడు, దేవుడా నా పిల్లగాడు మంచిగా జాబ్ చేస్తుంది, జాబ్ చేసిన తర్వాత ఆయన పిల్ల దొరకకొచ్చింది, ఎట్లా చేయాలి, మంచిగా ఒక పిల్ల కావాలి, ఇట్లా కొంతమంది అంటారు. దేవుడా చూడు, ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం, మాకు ఒక పెద్దది ఇల్లే కావాలి. కొంతమంది అంటున్నారు, దేవుడా చూడకు 10-20 ఎకరాల చేను కావాలి. ఇట్లా ఏమని అడుగుతారు, మాతో అడుగుతారు. ఇట్లా అడగాలనా? అడగకూడదు. ఏం దగ్గర ఇది ఎందుకు అడగాలి? అది అడగకూడదు. తుకారాం మహారాజు గారు ఏం చేసిండు? భక్తి చేసిండు. భక్తిలో 2 రకాల భక్తి ఉంది. ఒక స్వార్థి భక్తి, ఒకటి నిస్వార్థి భక్తి. అర్థం ఇది ఏమని అడగాలి. ఇది ఎవడు మనసు లోపల ఇచ్చ ఉంటే దానికి ఏమనాలి? స్వార్థి భక్తి అనాలి. ఎవరి మనసులో ఏమి కూడా లేదు. ఏం పండరపురం పోయిన తర్వాత దేవునికి అనాలి, దేవుడా చూడు నీ దర్శనం అయిపోయింది చాలు, ఇప్పుడు మాకు సంతోషం ఉంది దేవుడా, ఇట్లా ఎవరు అంటారు దానికి ఏమనాలి? ఆ భక్తికి నిస్వార్థి భక్తి అనాలి. తుకారాం మహారాజ్ గారు భక్తి చేసిండు, నిస్వార్థి భక్తి చేసిండు. ఆ భక్తి లోపల ఏమి కూడా స్వార్థ లేకుండే, దేవునికి ఇది అడగాలి, మేము అదే అడగాలి అని మనసులో ఏమి కూడా లేకుండే. అందుకే ఆ భక్తికి ఏమనాలి? నిస్వార్థి భక్తి అనాలి. నాకు సంతోషం అయిపోతుంది తుకారాం మహారాజా, నాకు సంతోషం అయితే అందుకే నువ్వు అడుగు. కొంతమంది మీకు అందరికీ తెలుసు, చుట్టాలు వస్తారు మీ ఇంట్లో, జరేనండి చుట్టాలు వస్తారు. చుట్టాలు వచ్చిన తర్వాత మీరేమంటారు? జర అన్నం తినండి, ఏమైనా టిఫిన్ చేయని తర్వాత చుట్టాలు ఏమంటారు? ఇప్పుడే ఒక 10 నిమిషం, జస్ట్ 15 నిమిషాలు అయిపోయింది, ఎప్పుడో భోజనం అయిపోయింది, పొల్లు భోజనం చేసి ఇక్కడ వచ్చినా మేము మీ ఇంటికి వచ్చిందా, అప్పుడు ఏమంటారు వాళ్ళు? అట్లని పోతారా మరి మీరు? ఏమని తినాలి కదా, లేదా ఈడ దక్క వచ్చిందంట, ఏమంటారు? ఈడ దక్క వచ్చింది, ఈ మొట్టు ఇక్కడ తీసుకుపోతే అన్నం ఇక్కడ దొరుకుతుందంట, ఈడ దక్క వచ్చిందప్ప ఏం తినాలి? మరి ఏంటో వాళ్ళు ఏమంటారు? మాకు సంతోషం అయిపోతుంది తప్ప ఏం తినని కదా జరా, సరే అంటారు.
ఏమంటారు వాళ్ళు, ఉప్మా చేస్తారు, ఏమని వాళ్ళు తిన్నాక ఏమవుతుంది, ఇంట్లో వాళ్ళ మందికి సంతోషం అవుతుంది. లేకుంటే అట్లని పోతే మందికి సంతోషం అవుతుందా? లేదు, చుట్టాలు వచ్చి ఇక్కడ చుట్టాలు వచ్చి అట్లని పోయారప్ప ఏమో మనసులో ఉంటుందంట. అట్లా దేవుడు కూడా పాండురంగ పరమాత్మ అంటాడు, తుకారాం మహారాజా మీరు మీ మనసులో ఏం లేదు, మాకు తెలుసు మీరు నిస్వార్థి భక్తి చేస్తున్నారు, నిస్వార్థంగా, దానిలో ఏం స్వార్థి లేదు. అయితే మీరు ఏమైనా అడిగిన తర్వాత నాకు సంతోషం అవుతుంది మహారాజా, మా మనసుకి తృప్తి అవుతుంది, సంతోషం అవుతుంది. అందుకే తుకారాం మహారాజా మీరు ఏమైనా అడగాలి, ఏమైనా అడగలేని తర్వాత సరే పరమాత్మ అన్నాడు, మీరు అడగాలి అంటున్నారు కదా, అప్పుడు నేను అడుగుతా. మరి చూడండి దేవుడా, నేను ఏం అడుగుతా కదా అదే మీరు ఇవ్వాలి. ఏం అడుగుతున్నారు మహారాజు గారు, మీరు చెప్పండి మీకు ఏ పదార్థం అవసరం ఉంది అన్న తర్వాత మహారాజు అంటున్నారు, హే చిదానదిగా దేవ. దేవుడా చూడు, ఇప్పుడు ఇదే నాకు ఇదే దానం ఇవ్వు. సరే ఏ దానం ఇవ్వాలి, దాని స్వరూపం ఏముంది, ఏ దానం వేయాలి అన్న తర్వాత మహారాజు అంటున్నారు, తుజా విసర భావా. దేవుడా చూడు, ఎప్పుడు కూడా నేను ఏం చేస్తా, నీ యొక్క నామస్మరణం నీ యొక్క భజన చేస్తున్నా నేను. అయితే ఎప్పుడు కూడా నా నోట్లతో నిన్ను నామస్మరణం ఉండాలి. ఎప్పుడు కూడా నేను ఏమంటే మీ యొక్క నామస్మరణం అంటే నా మనసులో కూడా అంటే మరవకూడదు. నేను ఏమో నీ యొక్క నామస్మరణ యొక్క పేరు నేను మరవకూడదు అని తుకారాం మహారాజు గారు అడుగుతున్నారు. విడాల విడాల విఠల పహవా విఠల. మీరు మాట్లాడితే ఏమన్నాడాలి, విఠల్ విఠల్ అనే విఠల్ దేవుని గురించి మాట్లాడాలి. కొంతమంది ఏమంటారు నా దగ్గర ఇది నియమం ఉంది, కొంతమంది ఏమంటారు మా లైఫ్లో ఇది ఏ నియమం ఉంది, బయట ఎక్కడ కూడా నాకు భోజనం నడవది, అది ఏమనాలి, దానికి నియమం అనాలి. మరి ఇంట్లోనే భోజనం చేస్తా. కొంతమంది దగ్గర ఇంత నియమం ఉంటుంది, ఏమో ఇంట్లో భోజనం చేయకూడదు, నేను బయటనే భోజనం చేస్తా, ఎక్కడ హోటల్లా దాబాలా సప్తాలో అక్కడ ఇక్కడ భోజనం చేస్తా, దానికి కూడా ఎక్కువ నియమం అనాలి లేదా? కొంతమంది అంటున్నారు మంచిగా మాట్లాడరా, ఎప్పుడు కూడా అదే నియమం లేదు, ఎప్పుడు మంది నింద చేయాలి అదే నియమం ఉంటుంది. అయితే తుకారాం మహారాజు అంటున్నారు, నేను కూడా ఒక నియమం చేసిన, నా దగ్గర కూడా ఒక నియమం ఉంది. ఏం నియమం ఉన్నది మహారాజా? నా దగ్గర ఇది నియమం ఉంది, బోలనేచి నాహి అత దివా వెనకాహి ఇక దేవ వెనకాహి ఇక సరే కేలానే. ఏమంటున్నారు, ఇప్పుడు నా నియమం ఇదే ఉంది, దేవుని గురించి మాట్లాడాలి. ఏం మాట్లాడితే దేవుని గురించి మాట్లాడాలి. చూసిన తర్వాత సేములు చూడాలి అంటే ఏమో దేవునికి చూడాలి. బోలనిచ్చినాయి అత దీవా వినకాయి అత దీవా విన కాయి బోలనిచ్చినాయి. ఇప్పుడు ఏమో దేవుని గురించి మాట్లాడాలి. మాట్లాడితే పరమాత్మ ఎట్లా ఉన్నాడు, దేవుడు ఎట్లా ఉన్నాడు, ఇదే విధంగా దేవుని గురించి మాట్లాడాలి అని తుకారాం మహారాజు ఉంటాను. నేను ఎందుకు చెప్తున్నా ఇది అంటే దేవుని గురించి తుకారాం మహారాజు గారు ఎప్పుడు కూడా దేవుని గురించి ఆలోచన చేస్తే దేవుని గురించి ఆలోచన చేస్తున్నాడు తుకారాం మహారాజు గారు. నాది ఎప్పుడు ఉద్ధారం అవుతుంది, ఉద్ధారం అయిపోతుంది, దేవుని గురించి మొత్తము చర్చ తుకారాం మహారాజు దగ్గర ఉండే. ప్రమాణం అయిపోయింది, సదా నామఘోష కదో హరికథ తేని సదా చిత్త సమాధానం. ఇప్పుడు కూడా దేవుని నామస్మరణ చేస్తుండే తుకారాం మహారాజు గారు. అప్పుడు కూడా దేవునికి ఏమంటున్నారు మహారాజు గారు, చూడు పరమాత్మ ఎప్పుడు కూడా తుజా విసర నీ ఎప్పుడు ఒకసారి నేను మర్చిపోతా నీకు. అట్లా పరమాత్మ ఎప్పుడు కూడా అక్కడ నేను అధ్యక్ష ఉన్నాను. మరి సప్తాలు కూడా అధ్యక్ష ఉన్నాను. బాగా చేస్తావు పని అన్నాను అంటే అక్కడ కూడా ఇక్కడ కూడా అట్లా చేయకూడదు అంటే నేను ఎందుకు చెప్తానని ఇష్టంటలు యోనిలు ఉన్నాయి, జలచర భూచర కేచర ఉభయచర. ఈ 84 లక్షల యోనిలు ఉన్నాయి. ఆ యోనిలో తిరగలబడుతుంది, ఒక్క యోని అయినాక ఒక్కో యోని, ఎక్కువ యోని అయినాక ఒక్కో యోని, ఇట్లా తిరగలబడుతుంది. ఎట్లా అంటే కొద్దిగా మీకు చెప్పాలంటే మీరు హైదరాబాద్లో పోతారు, హైదరాబాద్ నుంచి ఇక్కడ మన మానాపూర్ గ్రామంలో రావాలి అంటే ఎట్లా వస్తారు మీరు? అప్పుడప్పుడు వేస్తారా? ఒక్క నిమిషం లేదు. హైదరాబాద్ నుంచి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ అయింది, హైదరాబాద్ అయిన తర్వాత మెహందీపట్నం, పటాన్చెరు అవి ఏరియాలు వస్తాయి. పటాన్చెరు అయిన తర్వాత సంగారెడ్డి వస్తుంది, సంగారెడ్డి అయిన తర్వాత ఇక్కడ శంకరంపేట వస్తుంది, శంకరంపేట అయిన తర్వాత దాని జర ముంగట వచ్చిన తర్వాత నారాయణఖేడ్ వస్తుంది, నారాయణఖేడ్ అయినాక అప్పుడు బాణాపురం, నారాయణఖేడ్కి వెళ్ళి 1 కిలోమీటర్ అండి, 2 కిలోమీటర్, 1 కిలోమీటర్ అప్పుడు వస్తున్నారు మీరు. అంటే ఒక్క ఊరు అయినాక ఒక్క ఊరు, ఒక్క ఊరు అయినాక ఒక్క ఊరు, ఒక్క ఊరు అయినాక ఒక్క ఊరు. మేము అప్పుడప్పుడే వస్తుంది ఊరు, అప్పుడప్పుడే రా. అట్లా
ఇది ఒక్కసారి ఈ జన్మం పోతే ఒక్క ఊరు అయినాక ఇది జన్మం అయినాక వేరే జన్మం దొరుకుతుంది, మరి అది అయినాక వేరే జన్మం దొరుకుతుంది. అప్పుడు వస్తుంటే 84 లక్షల యూని ఉన్నాయంట. 84 లక్షల యూనిలు తిరగాలి. అక్కడ తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఈ మానవ జన్మం దొరుకుతుందంట. ఏ విధంగా అంటే కొంతమంది చాలా స్టడీ చేస్తారు. స్టడీ చేసిన తర్వాత డిగ్రీ పెద్ద ఇంజనీర్లు సార్లు అయిపోతారు. అంటే ఎండే డాక్టర్స్ దాకా ఏం చేస్తారు, ఒక మనిషి అయినా డాక్టర్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ అయిన తర్వాత సెకండ్, 3 క్లాస్ 4 5 ఇట్లా రాలే. మంచిగా స్టడీ చేసిన తర్వాత అప్పుడు ఒక 10 ఏమంటారు దానికి 20 25 30 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు అది జాబ్ దొరుకుతుంది. ఒకటేసారి చెప్తుంది, అప్పుడప్పుడు దొరుకుతుంది జాబ్, దొరకదు కదా. మీద దొరుకుతుంది, ఇట్లా మాట్లాడడం సార్ దొరకదు కదా. ఇది అయినాక అది అయినాక అది, ఒక స్టడీ అయినాక ఒక ఉంటుంది కదా. అట్లా ఒక్కసారి ఈ జన్మం పోతే మానవ జన్మం దొరికింది. ఈ జన్మం పోయినంటే మళ్ళీ ఈ జన్మం దొరకాలంటే కష్టం, వేరే జన్మం దొరుకుతుంది. ఇక మంచిగా కర్మం చేసిన తర్వాత ఇదే జన్మం దొరుకుతుంది. లేకుంటే పశువులు అయిన తర్వాత ఇప్పుడు ఏమైనారు, ఒక మనిషి మేకలైన తర్వాత మేకల జన్మం అయిపోయి, మేకలు అయిన తర్వాత అవు అయిన తర్వాత ఎద్దు, అదేవిధంగా ఏనుగు, గుర్రము, గాడిది. ఈ జన్మం ఒకటి అయిన తర్వాత 84 లక్షలు వెళ్ళిన తర్వాత ఇది దొరుకుతుందంట. ఏమో తయాచ మతిర కీలముడి ఏమంటున్నారు, ఇంత మంచిగా జన్మం దొరికింది. జన్మం దొరికిన తర్వాత ఏమనాలి, దేవుని నామస్మరణం చేయాలి, విఠ్ఠల అనాలి, రామ అనాలి. లేదా అంటే ఏమవుతుంది, మీకు దోకా అయిపోతుంది. విడాలో అని అట్లనా, సరే నీ దగ్గర కాకి ఉన్నది, ఎన్ని రూపాయలకి ఇస్తావు చెప్పు అన్న తర్వాత గుడ్డటోళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళు హుషారు ఉంటారంట. మన ఊర్లో ఉన్నారా ఏం అంటే మా అక్కడ శుద్ధి ఎవరు ఉంటారు, వాళ్ళు హుషారు ఉంటారంట, చాలా బుద్ధివంతులు ఉంటారు వాళ్ళ. ఆయన ఏమంట కాకి కావాలన్నా, మరి ఎన్ని రూపాయలకి ఇస్తావు అని అడిగిన తర్వాత ఆయన ఏమంట గుడ్డ మనిషి, ఎన్ని రూపాయలకి వెళ్ళి ఏమంటారు మీరే చెప్పండి కదా, మీరే అడగండి అన్న తర్వాత వాళ్ళు ఏమన్నారంట, ఒక్కసారి ఇగో 10,000కి ఇస్తావు అన్నాడంట. ఏమన్నారు, 10,000కి ఇస్తావా? ఆయన ఏమంట, ఏమి ఆలోచన, ఒక్కటేసారి 10,000 అడిగారప్ప. ఏమన్నాడంట, అరే 10,000 దొరుకుతుందా, ఏం మాట్లాడుతున్నా నేను ఇయ్య అన్నాడంట. సరే పోనీ 50,000కి ఇస్తావా అని అన్నాడంట. ఒకటేసారి 50,000కి ఇస్తామన్న తర్వాత మరి మా ఆయన ఏమన్నాడు, అరే అబ్బా 50,000 ఒకటేసారి 50 అయింది కదా, 10 పోయి. సరే అంట 50,000కి ఇస్తామనండి, నేను ఇయ్య అన్నాడంట. ఎక్కడైనా దొరుకుతుంది చూడండి మీరు. పక్షులు ఉంటాయి కదా, పక్షుల కాకి చాలా హుషారు ఉండేదంట. కాకి ఒకటే కళ్ళు ఉన్నాయంట. ఏమో జ్ఞానేశ్వరులు రాసిండు, కళ్ళు ఇక్కడ ఒకటి కళ్ళు ఉంటాయి. అప్పుడప్పుడు ఈ కళ్ళు ఇక్కడ తీసుకొస్తుంది అంట, బుబ్బులు అంటారు. ఇక్కడ తీసుకొస్తుంది, ఇక్కడ చూస్తుంది. అప్పుడప్పుడు ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ చూస్తుంది అంట. కాకి ఇంత హుషారు ఉంటుందంట. మీరు చూడండి, కాకి మీరు చూసారు కదా. 50,000కి ఇస్తామన్న తర్వాత నేను ఇయ్యానంట. సరే మరి 1,00,000 రూపాయలకి ఇస్తావా అని అడిగిన తర్వాత నేను ఇయ్య. సరే అట్లా చేస్తావు మహారాజా, ఏమో చెప్పు, ఏమన్నా మీరే అడగండి కదా అట్లా అన్న తర్వాత లాస్ట్కి చూడు 2 లక్షలకి ఇస్తావా అని అడిగినంట. వాళ్ళు ఏమన్నానంట, 2 లక్షలకి ఇస్తావా, ఏమేం పోవాలన్నా మళ్ళా అట్లనా, సరేనంట. సరే అని ఏం చేసినాడంట, ఏం ఆలోచన చేసిండో అహోరప్ప ఏం చేసిన, చంద్రమగల వచ్చిన తర్వాత విట్టలు ఇట్లా అన్న తర్వాత నేను చెప్పడు కొట్టిన తర్వాత కాకి దొరికింది. ఒకటి కాకిది కిమ్మత్ ఏమైంది ఇప్పుడు చెప్పండి, ఏమైంది? ఎన్ని రూపాయలకు అడిగారు వాళ్ళు? 2 లక్షలు అడిగారు. మీరు అందరు వింటున్నారా? మీ జ్ఞానం ఇక్కడ ఉన్నదా, ఇట్లా ఉండేది? నాకు డౌట్ వస్తుంది కొద్ది. ఈడు ఉండాలి, ఈడు వచ్చిన తర్వాత ఏనండి ఎన్ని రూపాయలకు అడిగిన ఆయన కాకి? వాళ్ళు 2 లక్షలు అడిగారు. 2 लाख రూపాయలకి అడిగింది, 2 లక్షలకి అడిగాడు ఒకటి కాకి. ఆయన ఏం చేసిండు, గుడ్డైన మనిషి ఒకటి కాకి దొరికింది, 2 లక్షలు అడిగారు. నా దగ్గర ఒకటే ఉంది, ఇంకొకటి ఉండి ఎన్ని రూపాయలు అవుతుంది? 4 లక్షలు అయిపోతుంది కదా. మాట్లాడుకున్నాడు. నేను ఏమంటే ఇంకొకటి దొరికితే 4 లక్షలు అయిపోతుంది ఆలోచన చేసి ఏం చేసిండు, ఈ కాకి ఎట్లా దొరికింది? ఇట్లా చెప్పడు కొట్టిన తర్వాత దొరికింది కాకి. ఈడ ఉండే ఏమని ఆలోచన చేసిండు, ఇంకొకటి దొరికితే నయం అప్పు
ఇప్పుడు 2 లక్షలు వస్తుంది, ఇంకొకటి దొరికితే అవి 2 లక్షలు, 4 లక్షలు అవుతుంది. ఏం చేసాడంట, ఇట్లా చప్పట కొట్టిండు సార్. ఇట్లా చప్పట కొట్టిన తర్వాత వీడు కాకి ఉండే కాకి బాయ్ ఏమో ఆ కాకి పోయింది. ఆ కాకి పోయిన తర్వాత ఇప్పుడు ఎన్ని రోజుల దాకా చప్పట కొడితే కాకి దొరుకుతుందా? అర్థమవుతుంది మీకు? ఎన్ని రోజులు చప్పట, ఎన్ని సంవత్సరాలు చప్పట ఇట్లా కొట్టిన తర్వాత వస్తుంది కాకి చేతులు వస్తుందా? రాదు. రేపటి నుంచి ప్రయత్నం చేయండి మీరు, దొరుకుతుంది మీకు? దొరకదు, అది సాధ్యం కాదు. అందుకే ఏమంటున్నారు మహారాజా తుకారాం అంటారు, పావులా అది కాగతాలినాలి, కాగతాలినాయి అని ఉంది. ఇట్లా చప్పట్లు కాకి దొరుకుతుంది. అదేవిధంగా మన ఈ దేహం దొరికింది, ఆ దేహాన్ని మేము మంచిగా ఉపయోగం చేయాలి. దేవుని దగ్గర అడుగుతా ఉన్నారు. దేవుడు పరమాత్మ తుకారాం మహారాజు గారికి ఏమంటున్నారు, మహారాజు ఏమైనా అడగదా, మంచిగా ఏమైనా అడుగు నా దగ్గర అన్ని. తర్వాత తుకారాం మహారాజు అంటున్నారు, దేవుడు చూడు, నలిగే ముక్తి అని సంపద సంత సంగ దేశద. దేవుని మనసులో ఇట్లా ఉండే తుకారాం మహారాజు మాకు ఏమను అంటే ఏమైనా ధనం అడగాలి, ఏమైనా ముక్తి అడగాలి, వేరేది ఏమైనా ఇట్లా అడగాలి అని దేవుని మనసు లోపల ఉండే. తుకారాం మహారాజు అంటున్నారు, నలిగే ముక్తి ఏమో అవంగల ఇట్లా ఉన్నది, మన వార్కరు ఇట్లా అంటుంది, నలిగే ముక్తి ధన సంపద. ధన సంపద ఇట్లలే ఎట్లా ఉంది అని సంపద అనాలి. ఏమో నలిగే ముక్తి సంపద ధనం ఒకటే, అట్లా అనలేదు మహారాజు. నలిగే ముక్తి అని సంపద. మాత ఎట్లా అంటారు, మలాసు మంది ఎట్లా అంటారు, నలిగే ముక్తి ధన సంపద. ధన సంపద ఎట్లా లేదు, అని సంపద ఉన్నది. ఎట్లా అనాలి, కరెక్ట్. గత్తల దగ్గర చూడండి, మన మహారాజు గారు ఉన్నారు, ఇట్లా కరెక్ట్ అంటారు. అట్లా కొద్ది కరెక్ట్ అనాలి. పోతే మనసుపోని అంటే మీరు తెలంగాణ వాళ్ళు ఉన్నారు, అయితే కొంచెం జర చూడాలి, చూసి కరెక్ట్ అనాలి. అయితే ఏమన్నారు మహారాజు గారు, నలిగే ముక్తి అని సంపద. దేవుడా నాకు ముక్తితోనే అవసరం లేదు, ముక్తి వద్దు. ముక్తి అంటే ఏం మహారాజా? ముక్తి అంటే ప్రతి ఒక్కరు దాని గురించి ప్రయత్నం చేస్తారు. మనిషి ముక్తి ఉండాలంటే ఉద్ధారం అయిపోతుంది. దాని ముక్తి దొరికిన తర్వాత ఏమంటే పరమాత్మ మేము వేరే ఒకటే తో అని మీ నా హిందూ దేవతే సంత నిమధ్యత ప్రతిమ. ముక్తి దొరికిన తర్వాత ఏమవుతాడు మనిషి, వైకుంఠంలో పోతాడంట. వైకుంఠంలో పోయిన తర్వాత అక్కడ ఏముంటుంది, అక్కడ ఇట్లు సుండలో భజన లేదు, విట్టలు టాలు కొట్టాలి, చప్పటి కొట్టాలి, భజన చేయాలి. అక్కడ ఏం కూడా ఏంట. ముక్తి దొరికిన తర్వాత మహారాజు దేవుడు ఏం చేయాలి వైకుంఠంకి? అక్కడ పోయి అక్కడ ఏం కూడా లేదు. నామదేవ్ మహారాజు గారు దాని గురించి చెప్పినారు. ఇక్కడ మీరు మహారాజా నువ్వు వైకుంఠం పోయి వచ్చినావా, ఏం చెప్తున్నావు, మంచిగా చెప్తున్నావు. మీరు ఇట్లా అంటే లేదు, నేను పోలేదు, నేను పోతే మీకు చెప్పాలని ఇక్కడ కిందికి వస్తారు ఎవరు, నేను వస్తానా? లేదు, నేను పోతే అక్కడ వైకుంఠంకి ఎక్కడ, మళ్ళీ ఇక్కడ రావాలంటే కష్టం. ఇక్కడ మళ్ళీ మందిరా తుకారాం మహారాజు గారు వచ్చారు వైకుంఠంకి వెళ్ళి. మన అంత సామర్థ్యం మన దగ్గర లేదు, ఎవరు కూడా. ఇది ఎట్లా చెప్తారంటే సాధు సంతులు ఒక అనుభవం ఉంది. వాళ్ళు అక్కడ వైకుంఠంలో పోయి ఇక్కడ వచ్చేసారు. అందుకే సంత నామదేవ్ మహారాజు గారు దాని లోపల అభంగంలో రాశారు. నామదేవ్ మహారాజు వైకుంఠదోని కాయవే కరావి ఉగాచే బైసావి మౌన రూపే. ముక్తి దొరికిన తర్వాత మనిషి వైకుంఠంలో పోతాడు. అక్కడ ఏమి ఇక్కడ ఉగాచే బైసావి మౌనం, ఇట్లా మౌనం ఇట్లా వస్తాలంట. శాంతం, ఏం భజన లేదు అక్కడ, ఏం కీర్తన ప్రవచన హరిపాట ఏం కూడా లేదు అక్కడ. సంపదగా కూర్చోవాలి, ఏం కూడా సప్ప చేయకూడదు. అందులో ఏమున్నది, ఏం కూడా లేదు. తుకారాం నలిగి ముక్తి, నాకు ముక్తి వద్దు దేవుడా అని తుకారాం అంటారు. దాని తర్వాత అని సంపద ఏమంటున్నారు, ధనం ఇది వద్దు తుకారాం అంటున్నారు. దాన్ని ఎందుకు వద్దు అంటున్నారు, ద్రవ్య చేపట్టి కడికళ చలాగా మనోనీయ సంఘ కోట తెచ్చ. ఎవరి దగ్గర ఏమన్నా ఏం ధనం ఉంటుంది వాళ్ళకు టెన్షన్ ఉంటుంది, ఏమో టెన్షన్ ఉంటుంది. ఎవరి దగ్గర ధనం లేదు వాళ్ళకి టెన్షన్ ఉంటుందా? నీకు అందరికీ తెలుసు. ఎవరి దగ్గర ధనం లేదు వాళ్ళు రోడ్లో పనుకుంటారు. ఎక్కడ? రోడ్లో. ఎవరి దగ్గర ధనం ఉంటుంది మహారాజా వాళ్ళకి కిందకు ఒక గద్దె ఉంటుంది, మీదకు ఒక గద్దె ఉంటుంది. అయితే కూడా నిద్ర రాదు వాళ్ళ మందికి. ఎందుకు నిద్ర పట్టేలా? నీతో ధనం ఉంది, ఎట్లా అవుతుందేమో, నా కొడుకు ఎట్లా చేస్తుందేమో, సారా ఒకటి తాగుతుంది, సారా దగ్గర మొత్తం ఏమండి ధనం పోతుంది అని ఎప్పుడు కూడా ఆయనకి చింత ఉంటుంది. చింత ఉంటుంది. ఎవరి దగ్గర ధనం ఉంటుంది, ధనం గురించి ఏం చేద్దాం,
ఒక మనిషిని మహారాజు చెప్తాడు, ఒక మహారాజు చెప్తాడు. వాళ్ళు ఏం చేసినాడు, ఒక కార్యక్రమాలు పోయిన తర్వాత పెద్ద సౌకర్యం ఉండే అంట. మహారాజా నడు మా ఇంటికి ఛాయ్ తాగుతామని ఇంటికి పోయారు. ఇంటికి పోయిన తర్వాత ఏమని అంట ఛాయ్ అందరికి తీసుకొని వచ్చిన తర్వాత పట్టేలా మీరు కూడా తీసుకుని తాగండి కదా ఛాయ్ అంటే, మాకు ఛాయ్ పోయి ఏమి నడవదు ఏంటంట. సరే మధ్యాహ్నం ట్యాబ్లెట్ తీసుకున్నారా అని ఇంత ట్యాబ్లెట్ తీసుకొచ్చారంట. ఇంత ట్యాబ్లెట్ తీసుకొచ్చిన తర్వాత పట్టేలా ఇంత ట్యాబ్లెట్ తీసుకుంటాను ఏమేమి ఎట్లా సంగతి అన్న తర్వాత చూడండి అంట, ట్యాబ్లెట్లు డాక్టర్లు ఇచ్చారు, ప్రతిరోజు తీసుకోవాలి. మరి ఎట్లా తీసుకుంటా అన్న తర్వాత ఏంట, పొద్దుగల నిదానం లేచిన తర్వాత అప్పుడప్పుడు ఒకటి తీసుకోవాలి, టిఫిన్ చేసిన తర్వాత ఒకటి తీసుకోవాలి, టిఫిన్ అయిన తర్వాత భోజనంకి ముందుగా ఒకటి తీసుకోవాలి, భోజనం అయిన తర్వాత ఒకటి తీసుకోవాలి, సాయంత్రం ఒకటి తీసుకోవాలి. ఏమో అది సాయంత్రం భోజనం అయిన మొదటి ఒకటి తీసుకోవాలి, భోజనం అయిన తర్వాత ఒకటి తీసుకోవాలి. మంచి పనుకుంటారు కదా అప్పుడు ఒకటి తీసుకోవాలి, లేచిన తర్వాత ఒకటి తీసుకోవాలి. ఇట్లా చెప్పినాడు ఇంత టాబ్లెట్లు మన. మరి ఏమని అంటారు, మొత్తం టాబ్లెట్ ఉన్నాయి మన దగ్గర, ఒకటే టాబ్లెట్ అవసరం ఉన్నాయంట, దాని గోళీ అంటారు. మొత్తం గోళీలు ఉన్నాయి, ఒకటి మన దగ్గర గోళీ లేదంట. అది ఒకటి గోళీ దొరికింది అంటే అయిపోయి మా మోక్షకు దొరుకుతుంది అంట మా కన్యనంట. అది ఏ గోళీ లేదు, సౌకర్యం అయిన తర్వాత బందుకులు ఉంటాయి కదా, అది గోళీ ఒకటి లేదని అంట. అది ఒకటి దొరికితే అయిపోయి నాకు మోక్షం దొరుకుతుంది అని అంట. మొత్తం ఇంత గోళీలు ఉన్నాయి, ఏం లాభం అప్ప, నాకు టెన్షన్ ఉంది అని. ఎందుకు చెప్తున్నాను, సావుకారి దగ్గర మొత్తం ఉన్నది, అయితే చింత ఉంటుంది, ఇంత గోళీలు ఉన్నాయి, ఏం చేస్తారు మీరు దాంతోనే అంటే సుఖం అతని దగ్గర లేదు. మనసు ధనం ఉన్నది, అయితే అక్కడ సుఖం లేదు. అందుకే తుకారామారు అంటారు, ఏం చేస్తారు దేవుడా, ఆ ధనంది మాకు అవసరం లేదు, నలిగే ముక్తి అని సంపద. ముక్తి కూడా వద్దు అన్నారు మహారాజు, ముక్తి వద్దు. అదేవిధంగా ఆ ధనం వద్దు, నలిగే ముక్తి అని సంపద. మరి మీకు ఏం కావాలి మహారాజా, ఏ పదార్థం మీకు అవసరం ఉంది, మీరు ఏం అడుగుతారన్న తర్వాత మహారాజు అంటున్నారు, సంత సంగ కబీర్ మహారాజు ఒక అభంగం ఉంది. సంగతి ఎవరు చేయాలి, సంగత సజ్జనకి కడలి. సజ్జన్ మనిషిది సంగతి అని, చెడ్డ మనిషిది వేరే మనిషి సంగతం చేస్తే మన లైఫ్ మొత్తం పాడైపోతుంది, జీవనం మొత్తం పాడైపోతుంది. ఇట్లా చెప్తారు. ఒకసారి ఒక ఏలుగు మరి కప్ప ఫ్రెండ్ అంటే సంగతి చేసినంట, ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఎవరు ఏలుగు మరి కప్ప ఫ్రెండ్స్ అయిన తర్వాత ఏమని అంట, ఏలుగు ఏమని మా ఫ్రెండ్స్ అన్నాడు కదా కప్ప అన్నాడు, మా ఇంటికి నడాలంట. ఇంటికి పోయి కప్ప ఇంటికి పోయిన తర్వాత ఇంటికి కప్పకి ఏమి టిఫిన్ చాయ్ కాఫీ అయిపోయి అయిన తర్వాత కప్ప అన్నాయంట, ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన కదా మీరు కూడా నా ఇంటికి రావాలి అట్లా. సరే మీ ఇంటికి వస్తా. ఆ కప్ప నీళ్ళు ఎక్కడ ఉండే, ఒక బావిలో ఉన్నాయంట, నీళ్ళ బావిలో ఉండే. నడువు అన్న తర్వాత వస్తా అయినాకేం తెలుసు ఏలుగు నడువు అన్నాడు అండి. మరి ఇట్లా కప్ప ఏం చేసిన అంట, ఇట్లా నీళ్ళలో అంట గడిపి వస్తుంది, నీళ్ళు తాగి చచ్చిపోతుంది. ఏమన్నాడంట, ఇట్లా నువ్వు కూడా కాళ్ళు పెట్టాలి, ఇద్దరు కూడా కాళ్ళు పెట్టినంట. కప్ప మరి గెలిపి కాళ్ళు పెట్టి ఏమంటున్నాడు, ఇప్పుడు నా ఇల్లు ఇక్కడ ఉంది వాయినాడు, నీళ్ళలో కూడా సార్ దించుకుని ఇద్దరు కూడా దించుకుని నీళ్ళు తాగి గెలుపు అప్పుడప్పుడే చనిపోయినట్ట. అర్థమైందా మీకు? సంగతి అంటే సంగతి ఎవరు చేసినాడు, ఏలుపు కప్పది సంగతి చేసాడు. ఆ కప్ప నీళ్ళలో పోతే కప్పకు నడుస్తుంది, నీళ్ళు నడుస్తుంది, దేవుడి నడుస్తుంది, అది ఏలుపు నడుస్తుంది. అట్లా ఎక్కువ ఇలాంటి ఇప్పుడు పోతుంది అది ఏలుపు. అట్లా అయింది కదా. అందుకే సంగతి మంచిగా ఒక సంగతి చేయాలి, మీరు మంచిగా సంగతిలో ఉండాలి. తుకారామారు అంటే అదే అంటున్నారు, నాకు సంగతి కావాలి. ఏమిటి? సంత సంగతి సదా. ఎప్పుడు కూడా దేవుడు నాకు సంత సంగతి ఇది అడిగి తుకారామారు. సంత సంగతి గురించి ఎందుకు మాట్లాడి తుకారామారు అంటే, సంత సంగతిలో ఎప్పుడు కూడా దేవుని నామస్మరణ ఉంటుంది, దేవుని చర్చ ఉంటుంది.
సంత సంగతి ఉంటే దేవుడి ప్రాప్తి అయిపోలేదు. మాకు సంతాతి సంగతి మనుమార్గతి అక్కడ శ్రీపతి ఏనిపంతి దేవుడి యొక్క ప్రాప్తి కావాలి అంటే మీరు ఏం చేయాలి? సాధు సంతకు కాలు పట్టాలి అంట. మార్గం ఎట్లా అంటారు? హరి ప్రాప్తి శివపాయ సంతాపాయ సంత సంగతి ఇట్లా ఉన్నది. మీరు సంత సంగతి అయిన తర్వాత దేవుడి ప్రాప్తి అయిపోతుంది. అందుకే దేవుడి దగ్గర తుకారమాలంటాం. దేవుడా ఇదే అడుగుతుంది, సంత సంగతి సదా ఎప్పుడు కూడా నాకు ఒక సంత సంగతి జరగాలి, నేను ఎప్పుడు కూడా సంత సంగతి ఉండాలి పరమాత్మ అని దేవుని దగ్గర తుకారమాల అంటున్నారు. అప్పుడు పరమాత్మలో తుకారమాల మీరు చాలా అవసరం ఉన్నారు అన్నాడు. ఇది ఏమని మీరు ప్రపంచంలో ఏం కావాలి మీకు, సంవత్సరంలో కూడా ఏమో అది వస్తూ అడుగుతారు ఏమని నేను అనుకున్నా. అయితే కూడా మీరు వేరే అడుగుతుంది కదా, మరి ఏముంది? ఇప్పుడు మీరు ముక్తి వద్దు అవి వద్దు అంటున్నారు. మీరు ముక్తి వద్దంటే మీరు మరణం ఇక్కడ ప్రపంచంలో వస్తారు, సంవత్సరంలో వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత తర్వాత మీకు దుఃఖం అవుతుంది కదా అన్న తర్వాత దాని గురించి మాట్లాడుతున్నారు మహారాజు. అపమది చెవే అయిన తర్వాత ఏమైందంటే ధనరేఖ అని ఉంటుంది. ధనరేఖ కొంతమంది అంటారు బాబు ఒక 10 కిలోలు అప్పుడే 1,00,000 రూపాయలు మన దగ్గర వచ్చింది, మరి ఆడ ఖర్చు అయింది ఏమో అప్పుడప్పుడే దెబ్బలు పోయి ఖర్చు అయిపోయింది అంటే దానికి ఏమన్నా లేదు. ధనరేఖ లైన్ కరెక్ట్ లేదు, ధనరేఖ లైన్ కట్ అయిన తర్వాత ధనం ఎక్కడ వాయేమో. కొన్ని మంది ఏమన్నా ఒక 40 సంవత్సరాలు అయిన వయసు అయినాక 30 సంవత్సరాల వయసు అయినాక అప్పుడప్పుడే చనిపోతారు. దానికి ఏమనాలి? ఆయుష్య రేఖ కట్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఆ మధ్యలో సగం లైఫ్ అయినాక అప్పుడప్పుడే కట్ అయిపోతారు. మరి లైన్ కరెక్ట్ ఉండాలంటే ఏం చేయాలి మహారాజా? లైన్ కరెక్ట్ ఉండాలి, కట్ కాకూడదు. కట్ అయితే కూడా కరెక్ట్ ఉండాలంటే దానికి ఏమైనా మందు ఉన్నది దాని గురించి ఉంది, మందు ఉంది. ఏ మందు అంటే విట్టలు అనాలి, చెప్పుడు కొట్టాలి, అది లైన్ కరెక్ట్ అయిపోతుంది అంట. విడాల విడాల
ఇది నేనే చెప్తాను. చివరి చరణినప్పుడు తుకారాం మహారాజ్ గారు ఏమంటున్నారు, పరమాత్మనుడు శివుడు మహారాజా ఒక ముక్తి వద్దు అంటున్నారు కదా మీరు. ముక్తి వద్దు అంటే మళ్ళీ మీకు జన్మం అయిపోతుంది. జన్మం అంటే తల్లి గర్భం లోపల మీరు పుట్టేస్తారు. మన తల్లి గర్భంలో చాలా దుఃఖం ఉంది. అందుకే ఏమంటారు, కాయ సంగు గర్భించి వతన మజం భోగిత నారాయణ మాంసమాడు మూత్రదాన తుద క్షణ ధ్యాతసే. ఈ జీవము కూడా జ్ఞానేశ్వరమౌళి అయిపోయింది, నడవండి అయిపోయింది, కీర్తన ఎట్లా లేదు. ఇప్పుడు సగం కీర్తన అయింది, ఇంకా సగం ఉంది. అవు మీరు అంటారు ఇంకా సగం అంటే 11 అయిపోతుంది, మరి ఇంకా సగం అంటే ఇప్పుడు 1 బజే దాకా పోతావా 2 బజే దాకా. ఈరోజు జాగర ఉంది, జాగర రోజు 3 గంటల దాకా చేస్తే నడుస్తుంది అంట. జాగర దానికి అంటారు కదా. రేపు అయితే సప్తా కార్యక్రమం అయిపోతుంది. ఈరోజు 2 బజే 3 బజే దాకా ఏమో నడుస్తుంది కదా. అట్లా ఏం లేదు. అంటే మా ఒక నియమం ఉంది మహారాజా. ఎట్లా మహారాజ్ ఎప్పుడు సురు చేస్తారు కదా, అప్పుడులోంచి 2 గంట ఇట్లా ఉంది. ఏమంటారు వాళ్ళు, మారుతి అంట. ఇప్పుడు వామనరావు మహారాజ్ సురు చేసిన తర్వాత, మహారాజ్ ఎప్పుడు సురు చేస్తావు కదా, అండ్లోకి వెళ్ళి మహారాజా బరాబర్ 2 గంటే అయిపోతుంది. 10 గంటలకు సురు చేస్తే 12 తగ్గిపోతుంది. మరి 9 గంటలకు సురు చేస్తే 11 దాకా. ఒక ఊర్లో ఏం చేసాడు ఇట్లనే, మరి 11:30కి సురు చేసాడు కీర్తన. నేను కూడా 11:30 నుంచి 1:30 బజే దాకా చేసాను, అయిపోయా 2 గంట పక్క బాగా చేసాను. అట్లే ఈరోజు కూడా అట్లా ఏం లేదు. అయితే తుకారాం మహారాజ్ గారు దేవుని దగ్గర అడుగుతున్నారు. సాధు సంతులు జ్ఞానేశ్వర మహారాజ్ గారు, తుకారాం మహారాజ్ గారు, సద్గురు భీమదాస్ బాబా గారు దేవుని దగ్గర ఇదే అడిగారు. ఏమంటే నీ గురించి, దేవుని గురించి అడగాలి. మీ సంసారం గురించి ఏమైనా అడిగితే దేవుడు ఇస్తారు. దాంట్లో మాకు ఏం దొరుకుతుంది, కొద్దిగా విషయం మాట్లాడాలి అంటే మన ప్రారంధం, అదృష్టం అంటారు. మన అదృష్టంలో ఎంత ఉంటుంది కదా అంతానే మాకు దొరుకుతుంది. ఏమో అదృష్టంలో ఎంత ఉంటుంది అంతనే మాకు దొరుకుతుంది. కొంతమంది తెలుసు దానికి కొద్దిగా మీరు ఆలోచన చేయండి. కొంతమంది అది మాట్లాడకూడదు. అయితే నేను సారా అమ్మేస్తారు. కొంతమంది సారా దుకాణం ఉంటుంది, తెలుసు కదా మీకు. సారా దుకాణం ఉంటుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఏమో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. కొంతమంది వార్కర్లు ఉంటారు, పక్క వార్కర్లు, నెల వారు చేస్తారు. ఎప్పుడు కూడా దేవుని భజన ఉంటుంది, దేవుని సేవ చేస్తారు, దేవునికి కాలు ముక్తారు. వాళ్ళకు ఇల్లు కూడా లేదే మహారాజా, ఏం సేవ, దేవుని సేవ చేయాలి. ఆయన సారా అమ్మేస్తాడు, సారా దుఃఖం చేస్తుంది, పెద్ద బంగ్లా ఉన్నది. ఇదేం సంగతి, దేవుని భక్తి చేసిన తర్వాత ఎట్లా ఉంటుందా పడేలా ఉండదు కదా, 4-5 బంగ్లాలు ఉండాలి. అట్లా లేదు. ఎవరు సారా అమ్మేస్తారు కదా, సారా దుకాణం ఉంది అంటుంది, అదృష్టం ఉంది. ఏమో అదృష్టం ఉంది, ఇతని ఇప్పుడు అదృష్టం లేదు. ఇప్పటిలోంచి అది అదృష్టం తయారవుతుంది మంచిగా. ఏమో పుణ్యం తయారవుతుంది. ఆ పుణ్యం ఎట్లా, మీరు డ్యూటీకి పోతారు కదా, 1 నెల అయిన తర్వాతనే మీకు జీతం దొరుకుతుంది కదా. 1 నెల మీరు డ్యూటీ చేశారు, దాని తర్వాత జీతం దొరుకుతుంది. ఏం ఫస్ట్ ఇస్తారు లేదు కదా. ఇప్పుడు మీరు పుణ్యం జమ చేస్తున్నారు, భక్తి నడుస్తుంది అంటే మీ పుణ్యం అయిన తర్వాత లాస్ట్కు మీకు జీతం దొరుకుతుంది. అందుకే అదృష్టం లోపల ఎట్లా ఉంది అది అంతనే దొరుకుతుంది. అదృష్టంలో మంచిగా ఉంటే మనిషి ఏం పని చేస్తాడు దాంతో ఏం సంబంధం లేదు, ఆయనకు దొరుకుతుంది. మన అదృష్టంలో ఉంటుంది అంత దొరుకుతుందని దేవుని గుడికి ఏమో దాని గురించి అడగకూడదు. ఏమో ప్రారంభించి చూడే ధన్ వాడేమని తుకారాం మహారాజ్ అభంగం ఉన్నది. నాదే మనసు ఏం లేదు, ప్రారంభించి మీ అదృష్టం ఉన్నది, అదృష్టంతో మీకు ధనం దొరుకుతుంది అంట. ప్రారంభించి చూడే మాన్, ప్రారంభం ఉంటుంది. మానం కూడా, మానం అంటే తెలుసు కదా, మనిషి ఉంటారు, అందరు కాల్పడతారు, సార్ నమస్కారం అంటారు. ఎవరు నచ్చితే దానికి ఏమైనా పుణ్యం కావాలన్నా ఇప్పుడు దాని ఏం సంబంధం ఏమిటి, అదృష్టం ఉంటుంది. వెనక ఒక వీరురాని ఇక్కడ అంటే హీరోస్ ఉన్నాయి కదా మీకు తెలంగాణ, ఎవరెవరు ఉన్నారు మీకు అందరికీ తెలుసు. టీవీ ప్రతి న్యూస్లో హీరోయిన్స్ ఉంటారు కదా, వాళ్ళు నట అంటారు మాత్రం. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నేను నారాయణఖేడ్లో రాని ఎవరు పిక్చర్లు పని చేస్తారు, వాళ్ళు అల్లు అర్జున్ అవేవి ఇప్పుడు పేరు తీసుకుని కూడా ఇక్కడ అందరు ఇక్కడ నారాయణఖేడ్ పట్టణంలో వచ్చిన తర్వాత మీరు ఏమంటారు, వారు చూడాలి నడవని అంటారు. వాళ్ళు భజన చేస్తారా, వాళ్ళు కీర్తన చేస్తారా, ప్రవచనం ఏం కూడా లేదు. ప్రారంభ చూడే ఏమో మానం దొరికింది వాళ్ళకి. పెద్ద మనుషులు ఉన్నారు కదా నడవండి అని మీరు చూడడానికి పోతారు. ఎందుకు ఆయన ఏం చేసిండంటే మానం దొరికింది, ఆయనకు అదృష్టం ఉండే. ఆ అదృష్టం భజనం చేయడు, ఏం కూడా అతని దగ్గర పుణ్యం లేదు, ఏంది
ఏం అదృష్టం ఉన్నాయి ఆయన ఏమని వెనకకి జన్మ చేస్తుంటారు. ఆ అదృష్టంలో ఆయనకు మానం దొరుకుతుంది. సార్ నమస్కారం అంటారు, సార్ నమస్కారం నమస్కారం ఇట్లా అంటారు మంది. ఆ అదృష్టం అనాలి దానికి. అందుకే మీ అదృష్టం లోపల ఎంత ఉన్నది అంతా మీకు దొరుకుతుంది. అయితే దేవుని దగ్గర అడగకూడదు. దేవుని దగ్గర అడిగితే ఏమవుతుంది అంటే మొత్తం వేస్ట్ పోతుంది, మీ పుణ్యం వేస్ట్ పోతుంది. మీ పుణ్యం మీ దగ్గర ఉండాలి. ఏమో మీ పుణ్యం మీ దగ్గర ఉండాలి, పుణ్యం పనికి వస్తుంది. అందుకే పుణ్యం ఎట్లా జమ చేస్తారంటే తిळे పుण्य साचा पडे तरी बहुत जोडी बहुत जन्मी जोडे नामतो जे वाचेशा తోడే సమాగమ గడి సంతాచ. అంటే పుణ్యం చేయాలంటే గింత 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 పుణ్యం జమ చేయాలంట. అందుకే పుణ్యం చేయాలి, దేవుని భక్తి చేయాలి. అయితే దేవుని దగ్గర ఏం అడగకూడదు. కొంతమంది దేవుని దగ్గర ఏమని అడుగుతారు, అది అడగకూడదు. అది అడిగితే మొత్తం మన పుణ్యం వేస్ట్ అయిపోతుంది. అందుకే దేవుని సేవ చేయాలి, పరమాత్మది సేవ చేయాలి. సేవ చేసి దేవుని దగ్గర పోయిన తర్వాత పాండురంగన దేవుడా చూడు, ఆ హెచ్చిదాన దిగ దేవ తుజా విస్తరణము. పరమాత్మ మీ యొక్క పేరు ఎప్పుడు కూడా నా నోట్లో ఉండాలి. ఎప్పుడు కూడా అంటే నీకు మరచిపోయిన తర్వాత పరమాత్మ నాకు దుఃఖం అవుతుంది. ఇంత నీవు ఏమంటే నీ నామస్తం ఒక నా నోట్లో ఉండాలి, నీ పేరు ఒక ఎప్పుడు కూడా నా నోట్లో ఉండాలి. విఠల్ 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 రామ్ 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 కృష్ణ కృష్ణ అని ఎప్పుడు కూడా నా నోట్లో ఉండాలి. దేవుడు ఆయనకి దేవునికి ఇదే అడగాలి. వేరే అడగంలో సద్గురు విందాస్ బాబా గారు ఇక్కడ వచ్చేసారు. అదేవిధంగా గురు రామదాస్ బాబా గారు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మీరు మంచిగా దేవుని భక్తి చేయాలి, నామస్మరణ చేయాలి అని మీకు చెప్పినారు. సాధు సంతుల పని అవతారం దాని గురించి ఉంటుంది. అవతార తుమా ధరాయ కారణ ఉద్ధరాయ జన జడ జీవ. సద్గురు భీమదాస్ బాబా ఇక్కడ వచ్చి మంచిగా ఒక భక్తి మనకు ఒక దారి ఒక తొవ్వ మీకు చూపెట్టారు. అదేవిధంగా గురు రామదాస్ బాబా గారు వాళ్ళు కూడా ఇది మంచిగా పరమార్థ ఎట్లా చేయాలి అని వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు చేసి వాళ్ళు మాకు కూడా మాకు అందరికీ పరమార్థ గురించి మార్గదర్శనం చేస్తున్నారు. అయితే సాధు సంతుల దేవుని మీద మీ యొక్క ప్రేమ ఉండాలి, భావన ఉండాలి. అదేవిధంగా దేవుని సాధు సంతులది ఆశీర్వాదం మీ మీద ఉండాలి అని పరమాత్మకు నా ప్రార్థన చేస్తా. అదేవిధంగా ఇక్కడ మన సేవ గురించి అందరు భక్తులు ఉన్నారు. ప్రతి ఒక్క నారాయణపట్నం తాలూకాలో ఎంత మండలం నుంచి అందరు వస్తుంది. ఇక్కడ చిన్నపల్లి ఊరు లెక్క ఊరు మన ఊళ్ళో అయితే అందరు భజన మండలి వస్తారు. మాకు 10-12 సంవత్సరాలు అవుతుంది బట్టిలా అప్పటి నుంచి మేము వస్తున్నాం కదా. అప్పటి నుంచి 10 సంవత్సరాలు అయితే ఎన్ని సంవత్సరాలు నాకు గుర్తులేదు. అప్పటి నుంచి నేను వస్తున్నా. చిన్న పిల్లలు ఉండే వాళ్ళు ఇప్పుడు డిగ్రీ దాకా చదువుతున్నారు. ఏమంటే పెద్దలు అవుతున్నారు. అందరిగా పెద్దలు ఇక్కడ రాకొచ్చారు. మరి ఇక్కడ కొత్త ఏమంటారు కొత్త గ్రూప్ అయింది ఇక్కడ. అయితే అందరూ ఇక్కడ మీ అంటే ఎట్లా పరమాత్మ అట్లానే ఉంది. అప్పుడు కూడా వార్కల మంది అంతానే వస్తుండే, ఇప్పుడు కూడా వార్కలు అంతానే ఉన్నారు. పెద్ద ఊర్లో ఇంతమంది రారు టాల్కర్లు అని. ఇప్పుడు 10-20 మంది ఉన్నారు ఇక్కడ టాల్కర్లు. పెద్ద ఊర్లో ఇంత టాల్కర్ రావాలంటే కష్టమైంది. అయితే మీ బాణాపురం ఊరు మీద అందరిది ఒక ప్రేమ ఉంది. అందుకే ఇక్కడ టాల్కర్లు అందరూ ఉన్నారు. మన మారుతి వాళ్ళు మారుతి పేరు వాళ్ళు 4-5 మంది ఉన్నారు ఇక్కడ. మారుతి 4-5 మంది ఉన్నారు. అయితే అందరు ఇక్కడ వస్తున్నారు. మహమ్మద్ పండిట్ మహారాజ్, మన వామన్ రావు మహారాజ్ గారు ఇక్కడ అధ్యక్షులు. వాళ్ళు కూడా మంచిగా ఇక్కడ అభ్యాసం ఉంది మహారాజు గారికి. మీకు ఒక మంచిగా మార్గదర్శనం మహారాజు చేస్తున్నారు. అదేవిధంగా మన ఊరు వాళ్ళు ఇక్కడ వేరే ఊరికి నాగలిగిద్ద ఊరికి మన పటేల్ గారు వాళ్ళు వచ్చారు. అదేవిధంగా మన ఎడ్డిగడ ఒక్కరం నుంచి పటేల్ గారు వచ్చారు. మన ఇక్కడ నాగలిగిద్ద నుంచి మన రామిరెడ్డి పటేల్ వాళ్ళు కూడా వచ్చినారు. ఇక్కడ పగడిపల్లి ఊరు నుంచి, అదేవిధంగా అమ్మాయి వాళ్ళ ఊరు నుంచి నారాయణ ఇక్కడ అధ్యక్షులు వాళ్ళు కూడా వచ్చినారు. సుఖమైన మహారాజ్ కార్యక్రమం చేస్తున్నారు. అందరు ఇక్కడ ఉన్నారు. అందరు సద్భక్తులు ఏమనంటే మంచిగా కార్యక్రమం చేస్తున్నారు, మందికి భక్తి చేస్తున్నారు, మీ ఊరికి సహకార్యం చేస్తున్నారు. వాళ్ళ యొక్క సహకారంతో మాకు మంచిగా భజన అయిపోతుంది, మంచిగా సప్త అయిపోతుంది. అందరిది యొక్క కృపా దృష్టి ఇట్లానే ఉండాలి, అందరిది యొక్క సహకారం ఇట్లానే ఉండాలి అని వాళ్ళు కూడా ప్రార్థన చేస్తా. అయితే రేపు గురు రామదాస్ బాబా గారి కాళ్ళ కీర్తన ఉంటుంది. ఈ బాబాగారు ఇక్కడ వచ్చేసారు. తొందరగా దిండికి పోవాలి, దిండికి తొందరగా దిండికి ఇక్కడ రావాలి. ఎక్కువ మీరు లేట్ చేస్తే ఎండ అవుతుంది. ఎండ అయిన తర్వాత మన లేట్ ముంగడ ప్రసాదం ఉంటుంది, దాని గురించి లేట్ అవుతుందని దిండికి అందరు తొందరగా రావాలి. ఇదే విధంగా మంచిగా పరమార్థ చేయాలి అని ప్రార్థన చేసి ఈ సేవకు ఇక్కడిని పూర్ణం చేస్తా. ఒక్కసారి జగద్గురు తుకారాం మహారాజ్ గారి భజన చేయాలి. తుకారామ తుకారాం తుకారాం
అదేవిధంగా మన ఇక్కడ బాణాపూర్ గ్రామంలో ప్రతిరోజు ఇక్కడ ఏం వీడియో షూటింగ్ అయిపోతుంది. ఎస్కేఎస్ ఫ్లై టీవీ ఛానల్స్, ఆ ఛానల్కి అందరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి కార్యక్రమం అయ్యి ఆయనక మీ కార్యక్రమానికి మళ్ళీ మీరు చూడాలి. ఈ ఏ కార్యక్రమం అంటే మాతో ఇట్లా చేస్తారు, ఏ కీర్తనకారు ఏమేమి తప్పు మాట్లాడిండు ఏం మాట్లాడి మనం చూడడానికి వస్తుంది. మీకు అందులో మొత్తం వస్తాయి. ఎంత ఏమి తప్పులు మాటలమైనది ఆ మాటలు మన దగ్గర ఉండాలి. ఏం మంచి మాటలు ఉన్నాయి. ఆ పెద్ద పెద్దలు సద్గురు విమదాస్ బాబా గారి సమాజ్ బాబా గారి ఉంది. అయితే ఇదే విధంగా అందరు భక్తి చేయాలని మీ యొక్క ప్రార్థన చేసి మీకు అందరికీ ధన్యవాదం. మన బాణాపూర్ సద్భక్తులు అదేవిధంగా పెద్ద మనుషులు వాళ్ళకు కూడా ధన్యవాదం. అదేమన్నా అక్క చెల్లెలు మీరు అందరు అమ్మాళ్ళు అందరూ ఉన్నారు. మీరందరూ ప్రతిరోజు వస్తున్నారు. మీకు కూడా చాలా చాలా ధన్యవాదం. పేరు నమస్కారం చేసి ఈ సేవ పూర్ణం చేస్తా. ఇప్పుడు సార్ मना हिंदू जन्मदे Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.